హాయ్ అండి. ఇప్పుడు నేను నూజివీడులో ఉన్నాను. నూజివీడు అంటే టక్మని గుర్తొచ్చేది మామిడి పళ్ళు. చూసారా, మనకి వెనకాల మీకు కనపడుతుంది కదా, మామిడి పళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ మనకి రకరకాల మామిడి పళ్ళు కూడా దొరుకుతాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. మరి ఏంటి రసాలు అయ్యి అండి? ఎట్లా ఇస్తున్నాం చెరుకు రసాలు? ఎట్లా ఇస్తాం చెరుకు రసాలు? 250. ఇవే చిన్న రసాలు ఎట్లాగా? 250. 250 అంటే ప్రస్తుతానికి. ఇదిగోండి, ఇక్కడ ఇంకోటి ఉన్నాయి. ఏ బాబు, ఎట్లా ఉంది? బాగున్నాయా సేల్ అంత ఇక్కడ? ఎట్లా? ఓకే, తీసుకోవడానికి సిగ్గుపడుతున్నాడు అతను. సరే, ఎట్లుందమ్మా ఇక్కడ సేల్? మీకు బాగుందా? బాగా అమ్ముతున్నావా? రేట్లు ఎలా ఉన్నాయి? రేటే చెప్పండి, దానికి భయపడేదే ఉంది. మీకు ఇంకా పబ్లిసిటీ చేస్తారు. పర్లేదు, చెప్పండి అమ్మా, చెప్పండి. చెప్పు. ఇప్పుడు ఈ సోదరుడు మంచిగా హుషారుగా ఉన్నాడు. చెప్పు, ఎట్లా ఉన్నాయి ఎప్పుడు ఈ సంవత్సరం మామిడికాయలు? ఈ సంవత్సరం తొలకరలో అదే స్టార్టింగ్ లో పేను పడటం వల్ల ఈ కాయకి ఇలా మచ్చ వస్తుంది, అంటే కాపు ఉంది. పేను గేరడం వల్ల ఈ మచ్చ వచ్చి మార్కెట్లోకి వచ్చిన తర్వాత అడిగే వాళ్ళకి అట్రాక్షన్ లేదు. మనం 200 చెప్పినాం అనుకోండి, మచ్చ ఉందిగా 100 రూపాయలే అని చెప్పేస్తున్నారు. అదే ఇది ఆ పేను లేకపోవడం నెల రోజులు ఉండటం వల్ల ఇది ప్రాబ్లం. ఇది లేకపోయినట్టయితే మాకు మార్కెట్ ధర బాగా వచ్చేది. అది ఇది ఎక్కువ 3 దశల్లో ఇదే ఉంది. ఒక దశ బాగుంది, అదే క్వాలిటీ. దాని తర్వాత మళ్ళీ వర్షానికి మనబడ్డ వర్షానికి మంగు వచ్చేసింది. మంగు వచ్చింది. ఓకే, మంగు అంటే మచ్చ ఇట్లా వస్తుందా? వచ్చేసింది. వర్షానికి నీళ్లు స్టాక్ అయ్యి 2 రోజులు ఉండడం వల్ల ఇలా వచ్చేసింది, డాగల్లే ఏర్పడుతుంది. ఈ వర్షం పడిన తర్వాత ఆటోమేటిక్ గా పురుగు స్టార్ట్ అయింది. అలా వర్షం తగ్గిపోయి. ఓకే ఓకే, సరే. ఇప్పుడు డిమాండ్ తగ్గింది అంటావు, అంతేనా? కాకపోతే ఇవన్నీ చూడటానికి కూడా బాగున్నాయి కదా కాయలు. ఇవి వదిలేసి ఇక మిగతా కాయలు ఈ చూడటానికి చాలా బాగుంటున్నాయి. ఇక ఇవన్నీ బాగున్నాయి. ఒకటే అలా ఉందన్నమాట. ఓకే ఓకే. అంటే ఈ సంవత్సరం ఎట్లా ఉంది? పంట బాగా వచ్చింది ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కొన్ని ఏరియాలో అంటే స్టార్టింగ్ లో ముదురు వచ్చింది చూడు. ఆ ముదురు వచ్చింది స్టార్టింగ్ లో, అంటే జనవరిలో పోత వచ్చింది. జనవరిలో పిందలైన చూడు, జనవరిలో పిందలైన మొత్తం ఆ పేను గీరడం వల్ల వేస్ట్ అయిపోయింది. మార్చి నెలలో పిందలైనవి, ఆ పేను పోయి ఆ కాయ బాగుంది, క్వాలిటీ అనమాట. ఎక్కడో ఒకటి. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తారో ఏంటమని. ఏమ్మా, ఎట్లుందమ్మా సేల్? బాగుందా? సరే, వీళ్ళు గుర్తుపడుతున్నారు, కొంచెం పట్టుకెళ్ళాడు. ఏమ్మా, ఎట్లుంది సేల్? బాగుందా సేల్? సంవత్సరం బాగా వచ్చిందా? బాగా డౌన్గా ఉంది. బాగా రేట్లు పెట్టుకున్నా, ఇప్పుడైతే బాగా డౌన్గా ఉంది సార్. రావట్లేదు సార్. 150 అలా అమ్ముతున్నాను. 250 అమ్మట్లేదు. 150. సరే సార్, బాగా తక్కువ ఉండేయండి. బాగా తక్కువ అంటే లాభం గిడుతుంది. ఎట్లా అమ్మా మీకు? రేట్ రావట్లేదండి. రేట్ రావట్లేదు పెద్దగా. 100-150 అమ్ముతున్నారు డజను. ఓకే, ఈ చూడండి, ఇక్కడ రకరకాలు ఏంటి మన చూడండి, ఇక్కడ ఒకటే ఉన్నాయి ఈ రసాలా. ఇంకోండి, ఈ అమ్మాయి ఆ రసాలను చూపిస్తుంది. ఎంత అమ్మాయి, ఎంత అమ్ముతుంది డజన్? డజన్ 260 అమ్ముతున్నావా? ఎట్లా ఉంది సేల్ ఈ సంవత్సరం నీకు? ఈ సంవత్సరం ఎలా అమ్ముతున్నావు? బాగానే డౌన్ ఉందా? బాగా డౌన్ ఉంది రేటు. ఓ అచ్చా. ఓకే ఓకే, అదే. సరే, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఏమ్మా, ఎలా అమ్ముతున్నారు ఈ సంవత్సరం కాయలు? బాబు, బాగానే అమ్ముతున్నారా? రేటు బాగా తగ్గింది అది అని చెప్తున్నారు, బాగా డౌన్ అయింది అంటున్నారు. లాభం అవట్లేదు అంటున్నారు. రేట్ డౌనే కానీ కాయలు మూమెంట్ బాగుందా సేల్? దీని కొంచెం బాగానే చెప్తున్నారు, కొంచెం అంటే రేట్ మూమెంట్ బాగానే ఉంది అంటున్నారు. రావట్లేదమ్మా నీకు? ఏం బాగా లాభం రావట్లేదా?
ముందుకు వెళ్దాం అయితే. ఇక్కడ వీళ్ళు భోజనం చేస్తున్నారు. ఏమో ఎట్లా ఉందమ్మా సేల్ ఈ సంవత్సరం? బాగా అమ్ముకుంటున్నారా? సేల్ లాభం వస్తుందా? ఏం చేయాలయ్యా, పెట్టుబడి కూడా వచ్చేటట్లేము. పెట్టుబడి కూడా రావట్లేదా? రాట్లా ఏగలో మరి నాన్న బాధలు రేట్ డౌన్ అయిందా? బాగా డౌన్ అయిపోయింది. డౌన్ అయిందయ్యా, ఏం చేయాలి? ఉందా 120 అడుగుతున్నారా? ఒక్కొక్క కోటాకి ఎకరానికి వచ్చి 4,000 అయింది. మందు కొట్టిన వాళ్ళకి కానీ కొనటం కానీ 4,000 రూపాయలు అయింది. మాకు ఇక్కడ చూస్తే 150. అందుకే అడుగుతున్నారంట. చూడండి పాపం వీళ్ళు అంటే వీళ్ళకి రేటు కట్టలేదు అంటున్నారు. కాయ అయితే మంచిగా వచ్చింది, కాకపోతే వీళ్ళకేమో రేటు అంత పలకట్లేదు అంటున్నారు. నష్టపోయామంటారు. అంటే ఎంత కొనుక్కుంటున్నారమ్మా మీరు సుమారుగా? మేము దగ్గర ఏమండి 8 రూపాయలు కొంటున్నామండి. ఓకే కాయ 9 రూపాయలు కొంటున్నారు. కనీసం అంటే ఒక 20 రూపాయలు కానీ అమ్మాలి కదా, డబ్బులు చేసి అమ్మాలి. కానీ 20 రూపాయలు రావట్లా. ముందు మరి 30 రూపాయలు పైకి ఆటో ఛార్జీ కట్టాలా? అదే 30 రూపాయలు ఆటో ఛార్జీ కట్టాలి కదండి. అవును, ఆటో ఛార్జెస్ ఉంటాయి, మందు కొట్టాలి. అవును, పేపర్ వేయాలి. అది ఓకేనమ్మా. ఎట్లుందమ్మా సేల్ ఈ సంవత్సరం మీకు? బాగా అమ్ముతున్నారా? రేట్ సరిగ్గా రావట్లేదా? ఎంతమ్మా? 150 డజన్కి అమ్మేస్తున్నారా? ఎట్టట్లేదా? అదే ఓకే. చూడండి ఇదంతా మామిడికాయలండి. ఇక్కడ చూసారా? ఇక్కడ నుంచి ఆ బారు మొత్తం అంతా ఇక్కడ మామిడికాయలు అమ్ముతున్నారు, రసాలు అమ్ముతున్నారు, బంగినపిల్లి. ఓకే, మీరు ఎప్పుడైనా చక్కగా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి. ఇప్పుడు రేటు కూడా చక్కగా తక్కువ ఉంది అంటున్నారు. ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. ఎవరైనా మీ చుట్టాలు ఉన్నా కూడా ఇక్కడ కొనేసి మీకు ట్రాన్స్పోర్ట్లో పంపించుకోవచ్చండి. ఇప్పుడు రేటు మాత్రం బాగా తక్కువగా ఉంది. ఇక్కడ చూశారు కదా మీరు, వాళ్ళు చెప్పేదంతా అదే అర్థమవుతుందమ్మా. అదే చూశారు కదండి. ఇప్పుడు మామిడికాయ రేటు చాలా తక్కువ ఉంది అంటున్నారు. అంటే వాళ్ళకి కనుక గిట్టట్లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు మన బోటాలకి కొనుక్కునే వాళ్ళకి తక్కువగా దొరుకుతుందండి. మీరు ఎవరన్నా మీకు ఇక్కడ చుట్టాలు కానీ ఎవరైనా ఉన్నా కూడా మీరు కొనేసి మీకు ఆ ప్రాంతాలకి హైదరాబాద్ ఉండే వాళ్ళకి, బెంగళూరు ఉండే వాళ్ళకి మీరు అక్కడ పంపించుకోవచ్చు. అదేలా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా దగ్గర ఉండే వాళ్ళు కూడా తెచ్చుకుని కొనుక్కోవచ్చండి. చౌకగా ఉన్నాయండి. అంటే తెలుస్తుంది కదా, డజన్ 150కి 200కే దొరుకుతున్నాయి. ఓకేనా?